గుడ్ మార్నింగ్ పేరెంట్స్, నేను పద్మ గెట్వెల్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి. ఈరోజు మనము బైలేటరల్ కోఆర్డినేషన్ గురించి తెలుసుకుందాము. బైలేటరల్ కోఆర్డినేషన్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక పనిని 2 హ్యాండ్స్ తోటి కలిపి చేయడాన్నే బైలేటరల్ కోఆర్డినేషన్ అని చెప్పచ్చు. ఇది మనకి పిల్లాడి డైలీ లైఫ్లో తను చేసుకునే ఏరియల్ యాక్టివిటీస్లో అన్నిట్లో కూడా బైలేటరల్ కోఆర్డినేషన్ అనేది యూజ్ అవుతుంది. కొంతమంది పిల్లలు ఈ యాక్టివిటీస్ని ప్రాపర్గా చేయలేరు. సో నేను మీకు ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను. ఇలాంటి టిప్స్ అన్ని మీరు ఇంటి దగ్గర ఫాలో అయినప్పుడు పిల్లాడు ఆ యాక్టివిటీ అనేది ప్రాపర్గా చేయగలుగుతాడు. ఏంటి అంటే, ఫస్ట్ పేపర్ టేరింగ్. ఏదైనా ఒక పేపర్ని తీసుకొని బాగా 2 హ్యాండ్స్ తోటి చిన్న చిన్న పీసెస్ కింద చేయమని చెప్పండి. ఒక క్లే తీసుకొని 2 హ్యాండ్స్ తోటి బాగా ఇలా ప్రెస్ చేసి 2 హ్యాండ్స్ తోటి మిక్స్ చేసి దాన్ని టేబుల్ మీద పెట్టి ఇలా రోల్ చేయమని చెప్పండి. తర్వాత ప్లాస్టిక్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ దొరుకుతాయి. వాటిని ఒక హ్యాండ్తో పట్టుకొని ఇంకొక హ్యాండ్తో కట్ చేయించటము. అలాగే బాల్ని తీసుకొని 2 హ్యాండ్స్తో ఆ హ్యాండ్లోకి ఈ హ్యాండ్లోకి చేంజ్ చేసుకొని తర్వాత త్రో చేసేయటము. తర్వాత మన దగ్గర బాటిల్స్ ఉంటాయి. బాటిల్స్ని ఒక హ్యాండ్ తోటి బాటిల్ పట్టుకొని ఇంకొక హ్యాండ్ తోటి క్యాప్ని ఓపెన్ చేయడం, పెట్టడము. సో నేను మీకు ఇక్కడ ఒక వీడియోని కూడా చూపిస్తాను. వీడియోలో కూడా చూపిస్తాను, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. థ్రెడ్ ఎక్కిచ్చి తీపిచ్చి ఇలాంటి యాక్టివిటీస్ కూడా, ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ని మీరు ఇంటి దగ్గర డైలీ ఒక 10 మినిట్స్ ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ని మీరు ఇంటి దగ్గర డైలీ ఒక 10 మినిట్స్ ప్రాక్టీస్ చేయించడం వల్ల బైలేటరల్ కోఆర్డినేషన్ అనేది ఈజీగా అవుతుంది. పిల్లలు వాళ్ళ యాక్టివిటీస్ అన్ని ప్రాపర్గా చేసుకోగలుగుతారు. సో మీకు ఇలాంటి యాక్టివిటీస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, కిడ్ డెవలప్మెంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఆర్ మా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.